విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఒక మంచి స్మార్ట్ ఫోన్ తయారు కావడానికి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండూ ఎంత కీలకమో పాఠశాల విద్యా వ్యవస్థ కూడా అంతేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో టీచర్లు మరియు హెచ్ఎంలు విద్యా వ్యవస్థకు అసలైన సాఫ్ట్వేర్ అని, వారి ముద్ర విద్యా ఫలితాల్లో స్పష్టంగా కనిపించాలని ఉపాధ్యాయ లోకానికి దిశానిర్దేశం చేసింది. గత 5 ఏళ్ల కాలంలో తీవ్ర ఒత్తిడి మరియు రకరకాల కారణాల వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా డిమోటివేట్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. వారిలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని, సేవానిరతను నింపేందుకు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ పద్ధతులను అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది. బోధన నాణ్యత పెరగాలంటే ముందుగా ఉపాధ్యాయులకు ప్రోత్సాహం, సరైన వాతావరణం కల్పించడం అత్యంత కీలకమని స్పష్టం చేసింది. పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థిని తమ సొంత పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చింది. హార్డ్వేర్ లాంటి మౌలిక వసతులతో పాటు సాఫ్ట్వేర్ లాంటి టీచర్ల నిబద్ధత తోడైతేనే ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక ఫలితాలు సాధ్యమవుతాయని ఉద్ఘాటించింది. ఉపాధ్యాయుల సాధికారతతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని విద్యాశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.